Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక చూస్తే ఇందులో ఫిష్ ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఇది ఉంది కదా, ఇది exempted from GST. So మిగతా this is not exempted from GST, rest of all the things are exempted from GST. So ఇది తప్ప మిగతావి exempted from GST అన్నమాట. So the answer is 1 to 4. So before we go to the topic, a little announcement. UPSC 2026 batch, alage mentorship for UPSC, alage group 1 and group 2 batches. So all these three are already started. So దీనికి admissions కావాలని అనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే you will get all the details. So any personal doubts, clarifications కూడా ఉంటాయి. In case if you call to that number, so they'll give you all the details and all. సో ఈ రోజు టాపిక్లోకి వస్తే మనము 17వ బ్రిక్స్ సదస్సు ఇది బ్రెజిల్ దేశంలో జరుగుతోంది. సో బ్రిక్స్ అంటే మీకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. ముందు ఓన్లీ బ్రిక్ అనేటటువంటిది మాత్రమే ఉండేది. సో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్గా ఈ బ్రిక్స్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ మొదలవుతుంది. ఈవెన్ గట్టిగా చెప్పాలంటే G7 లాంటి ఆర్గనైజేషన్స్కి ధీటుగా అవి అభివృద్ధి చెందిన దేశాలు అయితే ఇందులో ఎమర్జింగ్ ఎకనామీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి 5 కంట్రీస్ టూర్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ ఘానా వెళ్ళారు, ఇంకా ఇతర దేశాలు టచ్ చేసుకుంటూ నౌ హీ ల్యాండెడ్ ఆన్ జూలై 6న ఈ బ్రిక్స్ సదస్సుకి ఆయన హాజరవడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు బ్రిక్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఎలా వచ్చింది, అలాగే ఇప్పుడు కొత్తగా అందులో మెంబర్స్ ఎవరు జాయిన్ అవుతున్నారు. 2025లో మనకి ఇండోనేషియా ఒక మెంబర్గా జాయిన్ అయింది. సో దీంతోపాటు బ్రిక్స్ దేశాల్లో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏముంది, అలాగే ఈ బ్రిక్స్ సదస్సుకు సంబంధించి ఈ ఇయర్ ఏమి డిక్లరేషన్స్ లాంటివి బయటకు వచ్చాయి, బికాస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రియో డి జనరియో డిక్లరేషన్ అని ఉంది. సో దీనికి థీమ్ ఏముంది ఇవన్నీ మాట్లాడుతూ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఛాలెంజెస్ దట్ బ్రిక్స్ ఈజ్ హ్యావింగ్, అంటే ప్రస్తుతానికి బ్రిక్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ కూడా సవాళ్ళు ఏంటి, సో ఇందులో భారతదేశం యొక్క పాత్ర, ఇవన్నీ మనం ఈరోజు సెషన్లో చాలా క్లియర్గా చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే 17వ బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది. దీనికి ఒక థీమ్ పెట్టారు, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. సో చాలామంది గ్లోబల్ సౌత్ అంటే ఏంటో అనుకుంటున్నారు. సౌత్ అంటే ఏంటంటే, గ్లోబల్ సౌత్ అంటే జనరల్గా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సాధించినటువంటి దేశాలు ఎక్కువగా ఉంటాయి, అదే సౌత్ అంటే. లేదా ఇంకా ఈజీగా చెప్తే ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతూ వెనకబడినటువంటి దేశాలు, ఈ రెండింటి మధ్యలో ఒక గీత ఉంటుంది. సో ఇలా అభివృద్ధి చెందుతున్న వెనకబడినటువంటి దేశాలని సౌత్ అని అంటారు. అంతేగాని సౌత్ ఈజ్ నాట్ డినోటింగ్ ద జియోగ్రఫికల్ బౌండరీస్, రిమెంబర్ దిస్. కాబట్టి ఇక్కడ గ్లోబల్ సౌత్ అంటే దాని అర్థం. సో కాబట్టి స్ట్రెంగ్థనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. అంటే ఇంక్లూజివ్ అంటే ఏంటి, అందరికీ అందుబాటులో ఉండాలి, ఆ యొక్క వచ్చేటటువంటి పాజిటివ్స్ ఆర్ బెనిఫిట్స్ అందరికీ అందాలి. సస్టైనబుల్ అంటే సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలి. సో ఇది థీమ్గా తీసుకున్నారు. దీనికి ఒక రియో డి జనరియో డిక్లరేషన్ అని ఉంటుంది. అంటే ఈ సదస్సులో ఏ ఏ విషయాలపైన అంగీకారం వచ్చిందో దీని అంతటిని ఒక డిక్లరేషన్లో పెట్టి దానికి ఒక సిగ్నేచర్స్ ఇస్తారు ఆల్ ద కంట్రీస్. ఇదే మనం మొన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్లో వి రిజెక్టెడ్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పహల్గామ్ అటాక్ని దే నెవర్ ఇంక్లూడెడ్ ఇట్ యాజ్ అ టెర్రరిస్ట్ అటాక్. అయితే ఇక్కడ మెంబర్షిప్ అప్డేట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అండ్ దెర్ ఇస్ అ పొటెన్షియల్ క్వశ్చన్ ఆల్సో, ఇండోనేషియా అఫీషియల్గా బ్రిక్స్లో ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి, 2025 ఇప్పుడు అఫీషియల్ మెంబర్గా సభ్యత్వ దేశంగా జాయిన్ అయింది. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. అయితే ఒక్కసారి మీరు కనుక చూస్తే ఇంకా బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు కూడా త్వరలో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాలుగా మారడానికి అవకాశం ఉంది. బట్ స్టిల్ దాని పేరు మాత్రం బ్రిక్స్ అనే ఉంటుంది. అన్ని దేశాలను పెట్టుకుంటూ వెళ్తే మళ్ళీ పేరు మారిపోతుంది, కాబట్టి దే విల్ కీప్ ఇట్ యాజ్ ఎ బ్రిక్స్ ఓన్లీ. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ అంటే 18వ సదస్సు భారతదేశంలో జరగనుంది. ఒకవేళ అడ్వాన్స్డ్గా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్గా ఇది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సో దీన్ని ప్రిలిమినరీ క్వశ్చన్గా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను ఏ ఎగ్జామ్ ఆల్సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. ఇక బేసిక్స్లోకి వెళ్దాం. బ్రిక్స్ అంటే ఏంటి? సాధారణంగా మనకి ప్రపంచంలో కొన్ని ఒకే ఆలోచన ఉన్నటువంటి దేశాలు, లేదా ఒక ఆలోచన మీద కలిసికట్టుగా పోరాడాలని అనుకునేటటువంటి దేశాలు ఆర్గనైజేషన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. వీ హ్యావ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఇన్ దాట్ వే. ఉదాహరణకి నాటో, అంతకుముందు సోవియట్ యూనియన్, ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏషియాన్ అనేటటువంటిది, మన దగ్గర సార్క్, బిమ్స్టెక్, అలాగే G7, ఇలా చాలా ఉంటాయి. ఇలాగే బ్రిక్స్ కూడా ఒక ఆర్గనైజేషన్గా వచ్చింది. ఈ బ్రిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని 2001లో జిమ్ ఓనీల్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. ఈయన ఏం చెప్పాడంటే,
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనకబడిన దేశాలు, ఈ రెండింటికి మధ్యలో కొన్ని దేశాలు ఉన్నాయి. వాటినే మనం సాధారణంగా డెవలపింగ్ కంట్రీస్ అని అంటాము. డెవలపింగ్ కంట్రీస్ కన్నా బెటర్గా ఒక అడుగు ముందుకేసిన దేశాలు ఉంటాయి, వాటిని ఎమర్జింగ్ ఎకనామీస్ అని అంటాం. సో ఈ 1990s ఇండియా యూస్ టు బి కాల్డ్ యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. దీని మీద చాలా సినిమా డైలాగులు కూడా వచ్చాయి. బట్ ప్రస్తుతానికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశానికి, అభివృద్ధి చెందిన దేశానికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, దాని పేరే ఎమర్జింగ్ ఎకనామీ. అంటే తెలుగులో ఏమనాలంటే మరి దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థ, ఇట్లాంటి పదాలు వాడతారు. సో ఎమర్జింగ్ ఎకనామీగా ఉంటుంది. ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో ఎన్ ఎమర్జింగ్ ఎకనామీ. బట్ ఇప్పుడు చైనా $20 trillion దాటేస్తుంది కాబట్టి మేబీ పీపుల్ విల్ స్టార్ట్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో ఇట్లా ఎమర్జింగ్ ఎకనామీస్ అన్నిటికీ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ముఖ్యంగా రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా, ఈ 4 దేశాలు కలిసి ఇది ఫామ్ చేయడానికి స్కోప్ ఉందని జిమ్ ఓనీల్ అనేటటువంటి వ్యక్తి, ఈయన ఒక ఆర్థికవేత్త, బ్రిటిష్. సో ఈయన ప్రపోజ్ చేశాడు. తర్వాత ఈ బ్రిక్ అనేటటువంటిది ఒక ఫార్మల్ గ్రూప్గా G8 సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడుకున్నారు, ఈ 4 దేశాల అధినేతలు కలిపి. సో దట్ వాజ్ ద టైమ్ మన్మోహన్ సింగ్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ 2006 ఆ టైంలో. సో ఆ టైంలో ఈ బ్రిక్ అనేటటువంటి దాన్ని ఫౌండ్ చేయాలి అనేటటువంటి ఒక ఐడియా వచ్చింది. బట్ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడైతే వాజ్పేయి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో మొత్తానికి ఈ ఇరు పార్టీల తాలూకా కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో. సో అలా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలని అనుకుని ఒక సమ్మిట్ 2009లో పెట్టుకున్నారు. సో దాని తర్వాత 2010లో అఫీషియల్గా సౌత్ ఆఫ్రికా కూడా మేము జాయిన్ అవుతామని చెప్పేసి వచ్చింది. సో ఆ తర్వాత అప్పటి వరకు బ్రిక్ అని అనుకున్నది బ్రిక్స్ అయింది. సో అప్పటి నుంచి ఈ యొక్క నేమ్ ఎటమాలజీని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇనీషియల్గా ఈ మెంబర్స్ ఉన్నారు. 2024లో ఇంకా కొన్ని దేశాలు వచ్చాయి. ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథోపియా, ఈ దేశాలు జాయిన్ అయ్యాయి. ఇప్పుడు ఇండోనేషియా జాయిన్ అయింది. సో ఈ బ్రిక్స్ అనేటటువంటి దాంట్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు 3 ఉన్నాయి. ఇండియా, చైనా, ఎవరే చెప్పక్కర్లేదు. బ్రెజిల్ కూడా చాలా అద్భుతమైన జనాభా కలిగిన దేశం. సో కాబట్టి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ని ఈ బ్రిక్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ హోల్డ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరు బ్రిక్స్లో ఉంటే ఇంక అంతకన్నా ఆర్గనైజేషన్కి ఇంపార్టెన్స్ ఏముంటుంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ దాట్ ద పీపుల్ ఆర్ ద ఆర్గనైజేషన్ దట్ బ్రిక్స్ ఈజ్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఆ పర్టికులర్ కంటెక్స్లో ఇప్పుడు బ్రిక్స్ తాలూకా ఇంపార్టెన్స్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకొని ఇంకా ఇరాన్, ఈజిప్ట్ లాంటి దేశాలు జాయిన్ అయ్యాయి. ఇప్పుడు ఇండోనేషియా, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని కంట్రీస్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు ఇందాక నేను ఆ పార్ట్నర్ కంట్రీస్ అని చూపించాను. సో వెరీ సూన్ దే విల్ ఆల్సో బికమ్ ద అఫీషియల్ మెంబర్స్. 2025లో అయితే 1 అఫీషియల్ మెంబర్ హ్యాస్ జాయిన్, దట్ ఈస్ ఇండోనేషియా. అలాగే సౌదీ అరేబియా కూడా ఇంకా ఫార్మలైజ్ చేయలేదు, బట్ సౌదీ అరేబియా ఆల్సో విల్ సూన్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ బ్రిక్స్ అనమాట. అయితే అర్జెంటీనా ఇనీషియల్గా 2024లో ఎక్స్పెక్టెడ్గా జాయిన్ అవుతానని అనుకున్నారు, కానీ వాళ్ళకున్న కొన్ని అంతర్గత ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు. బట్ వెరీ సూన్ మెనీ కంట్రీస్ విల్ జాయిన్ ఇన్ ద బ్రిక్స్. ఒకవేళ బ్రిక్స్ తాలూకు ఇంపార్టెన్స్ చూస్తే మీకు ఇందాక చెప్పినట్టు ప్రపంచ జనాభాలో 45% ఉంది, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఇది. ప్రపంచ జీడిపిలో 37% ఉన్నారు. అలాగే మీరు కనుక చూస్తే యూరోపియన్ యూనియన్లో అయితే మీకు ప్రపంచ జీడిపి 14.5%. G7 అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు 29%. అంటే మీరు పాపులేషన్ బేసిస్లో చూసుకున్నా, జీడిపి బేసిస్లో చూసుకున్నా G7 యూరోపియన్ యూనియన్ లాంటి ఆర్గనైజేషన్స్ కన్నా బ్రిక్స్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఫుట్ ప్రింట్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడే ఈ బ్రిక్స్ తాలూకా ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్రిక్స్. మీరు చూస్తే BRICS, చైనా, రష్యా అంతా, అంటే రష్యా చిన్న దేశం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్, విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. ఫర్ పాపులేషన్ ఎంత ఉంటుంది, ఈడ్చి కొడితే 14 కోట్లు ఉంటుంది రష్యా. జీడిపి కూడా మనకన్నా తక్కువే. చైనా మనకన్నా ముందుంది, బట్ రష్యా టెక్నాలజీ వైజ్ పాపులేషన్లో మన తలసరి ఆదాయంలో చూసుకుంటే మనకన్నా చాలా ముందుంది. కానీ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మనకన్నా వెనకాల ఉన్నాయి. సో పేరులోని భారతదేశం మధ్యలో ఉంది, స్టేటస్లో కూడా మధ్యలో ఉంది. సో అలాంటి ఒక బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్లో భారతదేశం ఉండడం, అక్కడ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేయడం, ఇప్పుడు ప్రపంచ దేశాలు అందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి ముందుకు రావడం, ఇవన్నీ కూడా బ్రిక్స్ తాలూకు ఇంపార్టెన్స్ని పెంచుతున్నాయి. సో రానున్న రోజుల్లో G7 ఇలాంటి ఆర్గనైజేషన్ని తొక్కినా కూడా బ్రిక్స్ ఆశ్చర్యం లేదు. సో దీనికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకుకి ధీటుగా ఒక బ్యాంకుని తీసుకురావాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని తీసుకొచ్చారు, అది కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అలాగే IMFకి ధీటుగా, అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాలకి లోన్లు ఇచ్చేటట్టు కంటింజెన్సీ
రిజర్వ్ అరేంజ్మెంట్ అని ఒకటి తీసుకొచ్చారు. సో ఇక్కడ IMF అని తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ అని ఈ కొన్ని విత్తనాలు ఇట్లాంటివి ఇచ్చిపుచ్చుకోవడాలు, ర్యాపిడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఛానల్ అంటే ఇక్కడ భద్రతకు సంబంధించి ఈ యొక్క టెర్రరిస్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడానికి, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామ్, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో ఈ బ్రిక్స్ దేశాల మధ్య కోఆపరేషన్ ప్రతిరోజు పెరుగుతుంది రోజు రోజుకి. చైనా తాలూకా డామినేషన్ కూడా ఉంది. But if any organization that India is working closely with China, that is BRICS, not even Shanghai Cooperation Organization. అక్కడ పాకిస్తాన్ ఉంది కాంపు చేయడానికి. బట్ బ్రిక్స్లో మాత్రము చైనా ఈజ్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ఇండియా అండ్ ఆల్సో రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ, వైస్ వర్సా ఈజ్ ఆల్సో ట్రూ. ఇండియా ఈజ్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ చైనా. సో దీనికి సంబంధించి ఇప్పుడు బ్రిక్స్ 17 సమిట్ జరిగింది బ్రెజిల్లో. ఇక్కడ కొన్ని అవుట్కమ్స్ వచ్చాయి. ఫస్ట్ గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్, అంటే ఈ ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎవ్రీబడి నోస్ దట్, UN 189 దేశాలు ఉన్నటువంటి సమూహం. ఇందులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇందులో ఎప్పటి నుంచో మార్పులు చేర్పులు తీసుకురావాలి, రిఫార్మ్స్ తీసుకురావాలని భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు పట్టుబడుతున్నాయి. సో దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ చేయాలని అనుకున్నారు. అందులో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి దేశాల తాలూకా సభ్యత్వం, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలు మాత్రమే ఉంటాయి. దే ఆర్ యాక్చువల్లీ న్యూక్లియర్ పవర్ నేషన్స్, అంటే న్యూక్లియర్ ఆర్సనల్ పొజెసివ్ నేషన్స్. ఇండియా కూడా న్యూక్లియర్ ఆర్సనల్ ఉంది. కానీ 1945-47 ప్రాంతంలో ఈ దేశాలు బాగా పెద్దవి, కొంత ఇంటర్నేషనల్ పీస్ని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారని తీసుకున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ 78 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. భారత్, జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాలు కూడా అందులో భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. సో అందులో భాగంగా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలని ఒక రెజల్యూషన్ చెప్పారు. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్లో కూడా సో ఎమర్జింగ్ ఎకనామీస్ తాలూకా పాత్రలు పోషించేటట్టుగా దీన్ని రిఫార్మ్ చేయాలని ఒక కమిట్మెంట్ని తీసుకొచ్చారు. అలాగే WTOలో జపాన్, అమెరికా తాలూకా రూల్స్ ఎక్కువగా డామినేట్ చేస్తుంటాయి. అట్లా కాకుండా ప్రపంచం అంతటికీ పనికొచ్చే రూల్స్ తీసుకొచ్చి WTOని ఇంకా కొంచెం స్ట్రెంగ్థెన్ చేయాలి. బికాస్ అమెరికా నౌ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ అమెరికాస్ ఫస్ట్ పాలసీ అండ్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ WTO లాంటి సంస్థల్ని తొక్కుతోంది. అట్లా కాకుండా గ్లోబలైజేషన్ సపోర్ట్ చేసేటట్టుగా WTOలో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలి, ముందుకి మార్పులు చేర్పులు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకొక రెజల్యూషన్. ఇట్లాంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ని ఇంకా కొంచెం మనం రిఫార్మ్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని అంశాలను ఈ రియో డిక్లరేషన్లో చెప్పారు. 1, 2 సస్టైనబుల్ డెవలప్మెంట్. మీ అందరికీ తెలుసు వాతావరణ మార్పులు చాలా విపరీతంగా వస్తున్నాయి. దీనికి ఒకే ఒక ఆన్సర్ సుస్థిర అభివృద్ధి. ఈ సుస్థిర అభివృద్ధి కోసం మనము క్లైమేట్ ఫినాన్స్, అంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాలకి కొంత డబ్బులు ఇవ్వాలని అనుకున్నారు. సో దట్స్ వేర్ యాక్చువల్లీ వీ కాల్ దిస్ క్లైమేట్ ఫైనాన్స్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇట్లాంటివి ఉంటాయి. సో అందులోనే భాగంగా ఈ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి డబ్బు ఇచ్చేటట్టుగా ఈ క్లైమేట్ ఫైనాన్స్ని తీసుకురావాలని ఒక విషయాన్ని మాట్లాడారు. అలాగే బ్రిక్స్లో కార్బన్ మార్కెట్స్ పార్ట్నర్షిప్ MOU, అంటే ఎమిషన్స్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఒక 100 టన్నులు CO2ను రిలీజ్ చేయాలి. చైనా ఒక 100 టన్నులు CO2ను రిలీజ్ చేయాలి. ఇండియా 90 టన్నులే రిలీజ్ చేసింది అనుకోండి, మిగతా ఈ 10 టన్నుల్ని చైనాకు అమ్ముకోవచ్చు. చైనా కొంత డబ్బులు ఇస్తుంది మనకి. చైనా ఇంకాస్త ఎక్కువ కార్బన్ ఉద్గారాలు చేయొచ్చు. ఇట్లా ఒకరి తాలూకా కార్బన్ ఎమిషన్స్ ఒకవేళ ఏదైనా ఆఫ్సెట్ ఉంటే దాన్ని అమ్ముకునేటటువంటి ప్రయత్నమే ఈ ఎమిషన్స్ ట్రేడింగ్. అంటే ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాతావరణ మార్పులు తగ్గించవచ్చు. ఈ ఎమిషన్స్ ట్రేడింగ్ సంబంధించి ఒక MOUని కూడా చేసుకున్నారు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్లో. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి పీస్ అండ్ సెక్యూరిటీ. ఆఫ్రికాలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బీట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కావచ్చు, జింబాబ్వే కావచ్చు, నైజీర్ కావచ్చు, ఈవెన్ లిబియా కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో ఆఫ్రికాకి కొన్ని సొల్యూషన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఒక అధ్యయనంతో ఆఫ్రికా సొల్యూషన్స్ టు ఆఫ్రికన్ ప్రాబ్లమ్స్ అనే ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ని తీసుకున్నారు. అలాగే గాజాలో చాలా వరకు ఈ హమాస్, గాజా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇజ్రాయిల్, మనం చాలా క్లాసెస్ కూడా చేసాం దాని మీద. సో ఈ యుద్ధాన్ని ఆపాలి. ఈ ఇరు దేశాల మధ్య కొట్టుకోవడం వల్ల జనాలు చచ్చిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. స్కూళ్ళ మీద కూడా బాంబులు పడ్డాయి. సో దీంట్లో సీజ్ ఫైర్ అనేటటువంటిది రావాలని ఒక అగ్రిమెంట్ చెప్పారు. ఈవెన్ ఇండియాలో వాట్ ఎగ్జాక్ట్లీ ఇండియా పహల్గామ్ అటాక్, ఇట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్విండావ్, మన చైనాలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రెజల్యూషన్లో లేదు. కానీ ఇక్కడ అది పెట్టారు. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చైనా అండ్ పాకిస్తాన్ డామినెన్స్ వల్ల పహల్గామ్ అటాక్ని ఇంక్లూడ్ చేయలేకపోయాం. కానీ ఇండియా లాంటి ఆర్గనైజేషన్, ఇండియా లాంటి దేశము, చైనా, అది వేరే ఆర్గనైజేషన్లో కూడా ఉన్నాయి బ్రిక్స్లో. కానీ ఇక్కడ పహల్గామ్ అటాక్ని ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ చైనా డామినెన్స్ పనిచేయట్లా.
సో ఇండియా కూడా డామినేట్ చేయగలుగుతుంది. సో కాబట్టి పహల్గామ్ అటాక్ అని కూడా చెప్పారు, టెర్రరిజంకి అగెనిస్ట్గా ఉండాలని. అలాగే ఫినాన్షియల్ కోఆపరేషన్, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్, అంటే ఇప్పుడు ప్రతి దేశానికి మధ్యలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి, దానికి పేమెంట్స్ కొంత డిలే స్ట్రక్చర్ ఉంటుంది. అట్లా కాకుండా వేగంగా ఆ పేమెంట్స్ చేయడానికి ఒక క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ఆస్పెక్ట్ ఒకటి. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇందాక చెప్పాను ప్రపంచ బ్యాంకుకి ధీటుగా ఒక బ్యాంకుని తయారు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఆల్రెడీ ఉంది, బట్ ప్రపంచ బ్యాంక్ అంతే అయితే కాదు. సో దీని గురించి ఒక ఎక్స్పాన్షన్ ఒకటి మార్చారు. అట్లాగే మల్టీలేటరల్ గ్యారంటీ పైలట్ టు డీరిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. సాధారణంగా ఇండియా వాడు చైనాలో పెట్టుబడులు పెడతాడు, చైనా వాడు ఇండియాలో పెట్టుబడులు పెడతాడు, వీళ్ళిద్దరూ కలిసి సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడిదారులకు ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు. సో అట్లా రిస్క్ ఉండకుండా ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్ జరగకుండా చేయడానికి గాను ఈ బ్రిక్స్ మల్టీలేటరల్ గ్యారంటీ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ దిస్ హ్యాస్ మోర్ పాసిబిలిటీ టు బి ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలాగే టెక్నాలజీ అండ్ డిజిటల్ ఎకనామీ, అద్భుతంగా ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకెళ్తాం. అండ్ ఇట్ ఈస్ ద టైమ్ ఇన్ ద 21st century బ్రింగింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టు గవర్నెన్స్. అంటే ప్రభుత్వం చేసేటటువంటి పరిపాలన అంశాలలో ఈ యొక్క కృత్రిమ మేధస్సును ఉపయోగించడం చాలా ఉపయోగకరం, అండ్ ఇది వేగంగా కూడా పనులను చేస్తుంది. సో దీనికి సంబంధించి గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అలాగే డేటా ఎకనామీ గవర్నెన్స్, అంటే మనకు ఉన్నటువంటి డేటాను అద్భుతంగా వాడుకోవడం. సో దీని గురించి ఒక ఆస్పెక్ట్ని మాట్లాడారు, అంటే ఆ ఇన్ఫర్మేషన్ని ప్రైవసీ ఉంటూ ఈ డేటాని అద్భుతంగా దేశాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇంకా ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి. స్పేస్కి సంబంధించిన అంశాల్లో ఇండియా చైనా చాలా అద్భుతంగా దూసుకెళ్తున్నాయి, రష్యా గురించి చెప్పే పని లేదు, బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాకి అంత సీన్ లేదు. దీని గురించి ఒక స్పేస్ కౌన్సిల్ కూడా ఒక ఫోరం లాగా డిస్కస్ చేయాలి, లేదా ఒక తీసుకురావాలి ఒక ఫోరం లాగా అని చెప్పేసి, ఫోరం కూడా కాదు స్పేస్ కౌన్సిలే డైరెక్ట్గా, అంటే ఈ అన్ని దేశాలు కలిసి శాటిలైట్లు పంపించే ప్రయోగం. సో ఇదొకటి కొత్తగా తీసుకొచ్చారు. అట్లాగనే ఎలిమినేషన్ ఆఫ్ సోషల్లీ డిటర్మైన్డ్ డిసీజెస్, అంటే ఇప్పుడు ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ ఉంది, క్షయరోగం, ఇట్లాంటివి ఎలిమినేట్ చేయడానికి అదేదో ఒక దేశంలో పోతే సరిపోదు, అన్ని దేశాల్లోనే ఉండాలి. కోవిడ్ ఒకరికే వచ్చిందంటే అన్ని దేశాలకే వచ్చింది. సో ఇలాంటి అంశాల కోసం అన్ని దేశాలు కలిసి ఇట్లాంటి సోషల్లీ డిటర్మైన్డ్ డిసీజెస్ అని ఉంటాయి. సో సామాజికంగా కొన్ని అంశాల మేరకు కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని దూరం చేయడానికి కూడా ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాంటిది చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలు కలిసి సాధించబోయేటటువంటి గోల్స్. అయితే ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ బ్రిక్స్ హ్యాజ్ ఇట్స్ ఛాలెంజెస్ ఆల్సో. బిఫోర్ వీ గో టు దాట్, బ్రిక్స్ ఎలా ఇప్పుడు పవర్ డైనమిక్స్ని మారుస్తుంది? ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా ఒక 70 సంవత్సరాలు నాటో రూల్ చేసింది. ఎస్పెషల్లీ 1990 ఈ ప్రాంతంలో సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత అమెరికా ప్రపంచంలోనే చాలా సూపర్ పవర్గా మారింది. అంటే నాకు తెలిసినంత వరకు 1990 నుంచి ఒక 2010 ఈ ప్రాంతం వరకు అమెరికా దాదాపు 20 సంవత్సరాలు చాలా నిర్విరామంగా ప్రపంచంలో ఒక బాస్ లాగా ఉంది. కానీ 2010 నుంచి చైనా చేసినటువంటి జర్నీ, అంటే ఫర్ ద పాస్ట్ 15 years ఇఫ్ యూ లుక్ ఎట్ ద చైనాస్ జర్నీ, అమెరికా కన్నా ధీటుగా ఆర్థికంగా చైనా ఎదగగలిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఎవడు సూపర్ పవర్ ఉన్నాడు అంటే దాన్ని యూనిలేటరలిజం అని అంటారు. అట్లా కాకుండా ప్రపంచంలో చాలా ఎక్కువ సూపర్ పవర్స్, అంటే అమెరికా మాత్రమే కాదు, చైనా కూడా ఒక సూపర్ పవర్, ఇండియా కూడా సూపర్ పవర్, రష్యా కూడా సూపర్ పవర్, ఇట్లా చెప్పేదాన్ని మల్టీలేటరలిజం అని అంటారు. సో దీనికి ఇప్పుడు చైనా తెరదీసింది, ఈవెన్ భారతదేశం కూడా అదే మార్గంలో వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బ్రిక్స్ ఇట్లాంటి నాటో లాంటి ఆర్గనైజేషన్స్కి ధీటుగా పనిచేస్తుంది. కాబట్టి ప్రపంచంలో పవర్ డైనమిక్స్, అంటే ఈ యొక్క అధికారం అనేటటువంటిది కేవలం ఒక దేశంలో ఉండకుండా మిగతా దేశాల్లో కూడా ఉండే పరిస్థితి. ఇది బ్రిక్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? ఖచ్చితంగా ఎనర్జీ సెక్యూరిటీ. అంటే బ్రిక్స్ ఇప్పుడు దాదాపు ప్రపంచంలో 44% క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్, అంటే ముడి చమురు ఉత్పత్తిలో బ్రిక్స్లో 44% ఉంది. ఎందుకంటే యూఏఈ లాంటి దేశాలు జాయిన్ అయ్యాయి కాబట్టి. సో ప్రపంచంలో ఈ యొక్క ఆయిల్ సప్లైని బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఇప్పుడు శాసించగలదు. రేపొద్దున సౌదీ అరేబియా లాంటివి జాయిన్ అయితే అది 50 దాటుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఎవరికి ఆయిల్ సప్లై చేయాలన్న బ్రిక్స్ అందరూ ఒక మాట మీద అనుకుని చేస్తే చచ్చారే మిగతా వాళ్ళంతా. 1 2 న్యూట్రల్ స్పేస్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్. అంటే బేసికల్గా బ్రిక్స్ అనేటటువంటి దాంట్లో వెస్ట్రన్ దేశాలు ఏవీ లేవు, అంటే పాశ్చాత్య అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఏవీ లేవు. కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ఎనేబులింగ్ కన్స్ట్రక్టివ్ డైలాగ్. కన్స్ట్రక్టివ్ డైలాగ్ అంటే ఏంటి, కొన్ని దేశాల మధ్య ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇండియాకి చైనాకి బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ బ్రిక్స్లో అట్లాంటి ఇష్యూస్ని, ఇండియా డోక్లాం స్టాండ్ ఆఫ్ అప్పుడు కొట్టుకున్నారు మన వాళ్ళు చైనా వాళ్ళు, కొంతమంది మరణించారు కూడా. సో మొన్న చూడండి, ఇండియా పాకిస్తాన్ ఇబ్బంది పడితే యూఎస్ఏ వచ్చి గొడవ తీర్చింది. అట్లా కాకుండా బ్రిక్స్లోనే మనం సాల్వ్ చేసుకుందాం, అసలు పాశ్చాత్య దేశాన్ని పిలవద్దు అనే ఒక ఆస్పెక్ట్ మాట్లాడుకున్నారు. 3 ఇన్స్ట్రుమెంట్ ఫర్ మల్టీలేటరల్ రిఫార్మ్. ఇందా చెప్పాను కదా మీకు,
ఎస్పెషల్గా ఈ యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ కానీ, వరల్డ్ బ్యాంక్లో రిఫార్మ్స్ కానీ, ఐఎంఎఫ్లో రిఫార్మ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రిఫార్మ్స్ వచ్చేటట్టుగా ఇండియా అండ్ అదర్ నేషన్స్ కలెక్టివ్లీ అడ్వకేట్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ గ్లోబల్ స్టేజ్. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా పాల్గొనేటట్టుగా ఈ బ్రిక్స్ ఫోరంను మారుస్తున్నారు. అట్లానే ఇంక్లూజివిటీ ఇన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ అంటే సాధారణంగా మనకి ఏమవుతుందంటే నాన్ వెస్ట్రన్ నేషన్స్ ఉంటాయి. అంటే నాన్ వెస్ట్రన్ నేషన్స్ అంటే ఎవరు? ఈ అభివృద్ధి చెందినటువంటి సో కాల్డ్ అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాకుండా ఆఫ్రికాలోని, ఆసియాలోని ఉన్నటువంటి దేశాలు. ఈ దేశాలకు ఒక గొంతుకగా ఇక్కడ నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల తాలూకా సమస్యలను త్రూ బ్రిక్స్ ద్వారా మనం చెప్పచ్చు. సో దీనికి ఒక ఇంక్లూజన్ ఆఫ్ డైవర్స్ న్యూ మెంబర్స్, కొత్త సభ్యులను కూడా తీసుకొచ్చి బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నారు. సో దీనివల్ల పవర్ డైనమిక్స్ మారుతాయి. అలాగే ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ గ్లోబ్ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో G7 లాంటి ఆర్గనైజేషన్ కల్లా బ్రిక్స్ తాలూకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, 40% జనాభా, 37% జీడిపి. సో ఇట్ ఈస్ మోర్ దెన్ G7. కాబట్టి G7 సమ్మిట్ కన్నా కూడా బ్రిక్స్ తాలూకా సమ్మిట్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. న్యూస్ పేపర్లో ఎక్కువ కనిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కూడా బ్రిక్స్ ఫోరంలో తీర్చడానికి ఏమాత్రం సంకోచించవు మిగతా దేశాలు. సో ఈ రకంగా పవర్ డైనమిక్స్ని చేంజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ బ్రిక్స్కి ఉంది, వేర్ ఇండియా ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్. అట్లానే అలానే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అసలు బ్రిక్స్కి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు, ఇదొక ఇబ్బంది. సో ఎలా డెసిషన్ మేకింగ్ చేస్తారు, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఎట్లా, ఇదొక ఇబ్బంది ఉంది. 2 జియోపొలిటికల్ కాంట్రడిక్షన్స్. అంటే సాధారణంగా బ్రిక్స్ అనేటటువంటి ఇలాంటి ఆర్గనైజేషన్లో అన్ని దేశాలు ఒప్పుకుంటేనే ఒక రెజల్యూషన్ పాస్ అవుతుంది. కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. మీరు చూడండి, 2 ఇబ్బందికరమైన దేశాలు ఉంటే కన్సెన్సస్ రావు. ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, రేపొద్దున సౌదీ అరేబియా వచ్చిందనుకోండి, రేపు ఇద్దరికి పడకపోవచ్చు. పాకిస్తాన్, ఇండియా వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ కన్సెన్సస్ రాదు. సో దీనివల్ల రైవల్ మెంబర్స్ ఉండడం వల్ల కన్సెన్సస్ రాకపోవచ్చు. 3 వీకనింగ్ బ్రిక్స్ ఎకనామిక్స్ అండ్ అన్టాప్డ్ పొటెన్షియల్. ముఖ్యంగా చైనా, రష్యాలో ఈ మధ్యకాలంలో జీడిపి తగ్గుతుంది. సో దీనివల్ల ఎకనామిక్స్ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనకి బ్రిక్స్ తాలూకా ట్రేడ్ ఇవన్నీ కూడా కొంత పడిపోయే అవకాశం ఉంది. ఇది ఒక సమస్య. అట్లానే లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. బ్రిక్స్ మనకి వరల్డ్ బ్యాంక్లో ఓటింగ్లో 19% మాత్రమే ఉంది, కానీ G7కి 40% ఓటింగ్ ఉంది. వరల్డ్ బ్యాంక్లో అందరికీ సమాన ఓటు ఉండదు. ఏ దేశాలు అయితే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో, ఏ దేశాలకైతే జీడిపి ఎక్కువ ఉందో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఐఎంఎఫ్లో కానీ, వరల్డ్ బ్యాంక్లో కానీ, యుఎస్, జపాన్కి ఎక్కువ ఉన్నాయి ఓటింగ్ రైట్స్. సో మరి బ్రిక్స్కి 19% ఉంది. ఇది ఒక డ్రాబ్యాక్ అవ్వచ్చు. అట్లాగే డీడాలరైజేషన్, అంటే డాలర్ని మార్చి ప్రపంచ దేశాల్లో ట్రేడింగ్ చేయాలనేటటువంటిది చైనా తాలూకా ఆలోచన. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ ఇచ్చిన స్ట్రోక్కి ప్రపంచ దేశాలు ఏదో అంత ధైర్యం చేసేంత పొజిషన్లో లేవు. సో ఈ డీడాలరైజేషన్ జరిగే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా బ్రిక్స్కు ఉన్నటువంటి సవాళ్ళు. ఈ సవాళ్ళను కనుక మనం అధిగమించగలిగితే బ్రిక్స్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఏ బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, వేర్ వరల్డ్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి సాల్వ్డ్ బై ద బ్రిక్స్, వేర్ ఇండియా ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్. సో దానికి సంబంధించి ఒక ప్రశ్న, దీని సమాధానాన్ని తెలపండి. అట్లానే వాట్ ఆర్ ద కీ ఛాలెంజెస్ దట్ లిమిటింగ్ బ్రిక్స్ ఫంక్షనింగ్ యాజ్ ఎ కోహెసివ్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్. 200 పదాల్లో రాయండి. ఇందాక చెప్పిన ఛాలెంజెస్ని కొంచెం అటు ఇటుగా తిప్పి రాస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ డిస్కషన్ అబౌట్ ద 17th BRICS Summit. Again with a new topic. We'll meet regularly tomorrow. Thank you.